ప్రపంచ రాజకీయాల్లో సంచలనం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖామెనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు. విజ్ఞాన రంగంలో విప్లవాత్మక అడుగు. రైస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏఐ లేజర్ ఇమేజింగ్ సాయంతో అల్జీమస్ మెదడుకు సంబంధించిన తొలి డై-ఫ్రీ మాలిక్యులార్ అట్లాస్ విడుదల చేశారు. అంతరిక్షంలో మరో ఆశ్చర్యం. ద ప్లానెటరీ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం బృహస్పతి మంచుచంద్రులు జీవం పుట్టుకకు అనవసరమైన రసాయనాలతోనే జన్మించాయట. బ్రెజిల్లో 6.3 మిలియన్ సంవత్సరాల నాటి టెక్టైట్ క్షేత్రం కనుగొనదం. ఇది భారీ గ్రహశకలం ఢీకొన్న ఆనవాళ్లని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాంతీయ దాడులపై ఏకీకృత ప్రతిస్పందన కోసం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో అమెరికా యుద్ధనౌక యుఎస్ఎస్ ఏబ్రహాం లింకన్ను దెబ్బతీశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు చైనా సంయుక్తంగా చేపడుతున్న స్మైల్ మిషన్ తుదిదశ ఏర్పాట్లోకి ప్రవేశించింది. జాతీయ వార్తలు. పోఖ్రాన్ రేంజ్లో భారత వైమానిక దళం ఎక్సర్సైజ్ వాయుశక్తి 26 నిర్వహించింది. యుద్ధ సామర్థ్యానికి మరో నిదర్శనం. విద్యార్థులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ 2026 కార్యక్రమాన్ని ప్రకటించింది. అంతరిక్ష విజ్ఞానంలో విద్యాసంస్థలకు ప్రోత్సాహం. భద్రతా కారణాలతో మధ్యప్రాచ్య కేంద్రాల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10-12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పశ్చిమ ఆసియాలో చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ సిసిఎస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. పూంచ్లో ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ డ్రోన్ను భారత సైన్యం అడ్డుకుంది. ఒడిషాలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విఎస్హెచ్ఓఆర్ఏడిఎస్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. చెన్నై పోర్టు వద్ద డాల్ఫిన్ హంటర్ ఐఎన్ఎస్ అంజదీప్ నౌక ప్రారంభమైంది. అలాగే 22 భారతీయ భాషలను స్వదేశీ ఏఐ స్టాక్లో చేర్చే జాతీయ కార్యక్రమం ప్రకటించారు. రాష్ట్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరిలో రూ. 3,061 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు చేసి 5.45% వృద్ధి సాధించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకంపై హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. కాకినాడలో బాణసంచా యూనిట్ పేలుడులో కనీసం 20 మంది మరణించడం రాష్ట్రాన్ని కలచివేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం మార్చి 25న 91-92వ కాన్వొకేషన్ నిర్వహించనుంది. 9వ తరగతి పరీక్షలు, 10వ గ్రాండ్ టెస్టులు ఇవాళ ప్రారంభం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ తదుపరి దశలోకి అడుగుపెట్టింది. 2026లో 3.5 లక్షల మందికి శిక్షణ లక్ష్యం. క్రీడా వార్తలు. ఈడెన్ గార్డెన్స్లో భారత్ వెస్టిండీస్ను ఓడించి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు చేరుకుంది. నాకౌట్ దశలోకి భారత్ను చేర్చడంలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులతో కీలక పాత్ర పోషించారు. ఇవే ఈరోజు ముఖ్య వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఏపీ టీచర్స్ను ఫాలో అవ్వండి. సమాచారం తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండండి.